వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గంగమ్మ ఒడికి చేరిన దేవి విగ్రహాలు, పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించిన భక్తులు. నేటితో ముగిసిన దసరా సెలవులు. రేపటి నుంచి విద్యాసంస్థల ప్రారంభం. తిరుగు ప్రయాణంతో బస్సులు, రైళ్లలో క్రిక్కిరిసిన విద్యార్థులు, ప్రయాణికులు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జన సందడి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీనరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన సుదర్శన్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్న సీఎం హామీ ఏమైంది? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలో వరద బాధిత రైతులతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రాజకీయంగా సంచలనంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం. సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ భేటీ. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచడంతో నగర ప్రజలకు పెనుభారం. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు, కానీ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు చేయడం దారుణమని ఆగ్రహం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలి. కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణను కమ్మేసిన క్యూములోనింబస్ మేఘాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్పై చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని చర్చించారు. సీఎంతో భేటీ తర్వాత ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తాజా పరిస్థితులను మీనాక్షికి వివరించారు. బీసీ రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం హాట్ టాపిక్గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ విషయంలో లీగల్గా ఎలా ఫైట్ చేయాలి, కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా అధిగమించాలి, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఎలాంటి వాదనలు వినిపించాలి అనే అంశాలను ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్ల అమలుకు కోర్టు నుంచి అనుమతి లభించకపోతే పార్టీ తరపున రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఎడపల్లి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయాన్ని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఎడపల్లి సాయిబాబా ఆలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ కొంతమంది భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందించారు. వీటితో పాటు వర్డ్ అనే సంస్థ నిర్వాహకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని, భగవంతుని నిత్యం స్మరిస్తే ఆయన కృప వలన అందరూ సుభిక్షంగా ఉంటారన్నారు. 20 ఏళ్లుగా
ఏళ్లుగా ఎడపల్లి మండల కేంద్రంలో సాయిబాబా ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో ఆలయ అభివృద్ధికి తాను సాయశక్తుల కృషి చేశానని, ఇకపై ఆలయ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్లు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నాడు ముద్దుంటాడు వేరే వాడు ఏదైనా బతుకుతాడు. చదువుకునే వాళ్ళకి భగవంతుడు అందరికీ ఒకటి ఉంచాడు. గరీబ్ వాళ్ళకు కూడా ప్రేమిస్తాడు. వాడు చదువుకుంటే మంచిగా అర్థమైంది. అటువంటి వాళ్ళకు మనం కనీస సౌకర్యాలు చేస్తే వాళ్ళు మంచి చదువుకొని జాబులు చేస్తూ ఉంటారు. ఆ జాబుతో మనకి బెనిఫిట్స్ వస్తే వాళ్ళకి మంచిగా ఉంటారు. నిజామాబాద్ నగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేశారని ప్రశంసించారు. నేటి తరం ఆర్యవైశ్యులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పార్టీలకు అతీతంగా సంఘ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిషాసుర రాక్షసుని అమ్మవారు సంహరించినందుకే దసరా పండుగను ధర్మం అధర్మంపై గెలుపు సూచికగా జరుపుకుంటామని, రాబోయే దసరా వరకు అందరిలోని దుర్గుణాలు తొలగిపోవాలని, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నారు అన్నారు. ఆర్యవైశ్యులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ముఖ్య లక్ష్యం ఆర్యవైశ్యుల ఐక్యత, అభివృద్ధి కావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ముందుండే సేవలు అందిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన డిక్షనరీలో 2 పదాలకు మాత్రమే స్థానం ఉందని, ఒకటి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, రెండోది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం అని తెలిపారు. ప్రభుత్వ సంబంధం లేకపోయినా తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి అందిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్లు వీరవల్లి రమేష్ గుప్తా, పబ్బరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. మోడీ గారిని 100 సంవత్సరాలు ఉండాలని కోరుతాం. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం కోసం మోడీ గారు. అదేవిధంగా మా మామగారు 80 సంవత్సరాలకు వచ్చినాయి. ఇది అందరినీ చూడటం నాకు సంతోషం అంటా ఉన్నాడు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలాల గ్రామ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని పరామర్శించి తన తల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కిషన్ నాయక్, సిరికొండ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఎంపీ సురేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు నిధుల కేటాయింపు కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారు. ప్రసాద్ పథకం కింద నిధుల కేటాయింపు కోసం విన్నవించారు. పుష్కరాలకు లక్షలాది మంది యాత్రికులు, భక్తులు శ్రీరామ్ సాగర్ కు విచ్చేస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద మౌలిక సదుపాయాలతో పాటు రాముడు శివాలయాల అభివృద్ధికి సహకరించాలని లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రసాద్ పథకం కింద నిధులు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావుల సమక్షంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీలోకి వెళ్లినటువంటి నాయకులు తిరిగి సొంత గుటికి రావడం ఆనందంగా ఉంది. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ దేశం కోసమని చెప్పుకుంటుంది, కానీ అక్కడ ఆ పరిస్థితి ఉండదని, అది తత్వం బోధపడి తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. బీజేపీ పార్టీ వల్ల రాష్ట్రానికి కూడా లాభం లేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ముక్కు ముఖం తెలియకున్నా, ఏనాడు ప్రజల కోసం పోరాటం చేయకున్నా 8 మంది బీజేపీ ఎంపీలను ఈ రాష్ట్రంలో గెలిపించారని తెలిపారు. గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో యూరియా దొరకకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి కనీసం 8 యూరియా బస్తాలు కూడా ఇప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ రాదు, కొత్త జిల్లాలకు ఒక నవోదయ పాఠశాల రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నరేంద్ర మోడీని అడగాలంటే బీజేపీ ఎంపీలకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల యాదగిరి బాగ్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ చైర్మన్లు ఇరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు.
నగరంలోని వినాయక్ నగర్లో గల యాదగిరి బాగ్లో శ్రీ బ్రహ్మచారిణి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున భక్తులు కాలనీవాసులు హాజరై సాంప్రదాయ వస్త్రాలు ధరించి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేణు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవి శరణ్ నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దుర్గామాతల శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. నిజామాబాద్ నగరంలో భవానీ భక్తులు 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలతో దుర్గామాతను నిమజ్జనం కోసం తరలించారు. ఊరు వాడ ఒకటై జేబోలో దుర్గామాతకి జై అంటూ అమ్మవారిని సేవిస్తూ శోభాయాత్రను చేపట్టారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులచే పూజలు అందుకున్న అమ్మవారి ప్రతిమను నిమజ్జనానికి శనివారం తరలి వెళ్లాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు రాత్రి వరకు వైభవంగా సాగాయి. అమ్మవారు రోజుకొక రూపంలో దర్శనమిస్తూ భక్తులచే పూజలు అందుకుని అమ్మవారి శోభాయాత్రలో వినూత్నంగా డప్పుల చప్పుళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరిపిన కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో జరిపారు. మార్కండేయ భక్త బృందం, బొబ్బిలి వీధి దుర్గామాత మండలి నిర్వాహకులు ఘనంగా నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని వివేకానంద కాలనీ శ్రీమాత దుర్గాదేవి సమితి ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సేవ చేసిన వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మహిళలు మంగళహారతులతో ఘనంగా అమ్మవారికి వేడుకలు పలికారు. చంద్రశేఖర్ పంతులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా నృత్యాలు చేస్తూ దుర్గామాత వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కింగ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చంద్రనగర్ భక్తి సేవా సమితి ఆధ్వర్యంలో జైబోలో దుర్గామాతకి జై అని నినాదిస్తూ భక్తులు అమ్మవారి నిమజ్జనానికి తరలించారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ అమ్మవారికి వేడుకోలు పలికారు. నిమజ్జనం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో 15 జడ్పీ స్థానాల్లో పాటు జూబ్లీహిల్స్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో ఉన్న వివిధ సమస్యలపై ఎంపీలు ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, సమావేశాలకు రావడం వెళ్లడమే మా పన, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం జిల్లా ఇన్ఛార్జీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలను అనునిత్యం నిజామాబాద్ పోలీస్ కళా బృందం చైతన్యపరుస్తుందని, మార్చి నుండి సెప్టెంబర్ వరకు 117 అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల గ్రామాలకు పోలీస్ కళా బృందం వెళ్లి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. పోలీస్ సిబ్బంది ఒక కళా బృందంగా ఏర్పడి ప్రతి పల్లెలో తీవ్రతరమైన సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, మహిళల రక్షణ, మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను కొంతమంది స్వార్థపరులు వారి యొక్క బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారం మేరకు ప్రజల మనసుల్లో ఇంకా పటిష్టంగా ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖ కళా బృందం వినూత్న ప్రచార పద్ధతులను చేపట్టింది. పల్లెల్లో, పట్టణాల్లో కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో కళా బృందం పాటల, నాటకాల రూపంలో ప్రజలను అలరిస్తూనే మోసపూరిత మానసిక దోపిడీ నుంచి వారిని కాపాడే సందేశాన్ని చక్కగా విరబూస్తోందన్నారు. నిజామాబాద్ పోలీస్ వ్యవస్థ ఒక పేరు పోలీసు కళా బృందం. ఇందులో భాగంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుటకు స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టింది. అట్టి స్వచ్ఛంద పోలీసు వ్యవస్థ వీరు ప్రతి పల్లెలు తిరిగి రాత్రనక పగలనక ప్రజలకు పాటల రూపంలో మరియు నాటికల రూపంలో పీడిత ప్రజలను చైతన్యపరుస్తూ వారి భయాందోళనలు పారద్రోలి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపడంతో నిజామాబాద్ పోలీస్ కళా బృందం సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ పోలీసు కళా బృందం ముఖ్య ఉద్దేశం సమాజంలో తప్పులు, నేరాలు జరగకుండా ముందస్తుగా ప్రజల్లో పాటలు మరియు నాటకాల రూపంలో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి పర్యటించారు. వరద బాధిత రైతులతో మాట్లాడి నష్టం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. నెల రోజులు గడిచినా ఆ నష్టపరిహారం రైతులకు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 పంటలకు రైతు బంధు ఇవ్వడం లేదని, రైతులకు యూరియా దొరకడం లేదని దుయ్యబట్టారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్న హామీ సైతం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జ్. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు, కానీ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. కమిషన్ల కోసమే మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావును చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మక్కా, సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి కనీసం 8 యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయారని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి ఓటు వేసి వృధా అన్నారు. ఇది స్వయంగా బీజేపీ ఎంపీలే నిరూపించారని చెప్పారు. 8 మంది బీజేపీని గెలిపించారు మన తెలంగాణ ప్రజలు. ఎవడు ఎసుంటోడో ఎవరికి తెలియదు. ఎవడు ఆ గెలిచిన వాళ్ళందరూ ప్రజల కష్ట సుఖాల్లో వచ్చిన వాళ్ళు కాదు, ప్రజలతోటి ఉన్నోళ్ళు కాదు. ఇట్లనే తానాదన్న తిరగని ఆగమయ్యారంతా ఇదేదో దేశం కోసమట అని చెప్పి గెలిపించి 8 మందిని. నేను అడుగుతున్న ఇవాళ వేదిక మీ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిరు కదా, కేంద్రంతో కొట్లాడి నరేంద్ర మోడీని అడిగి 8 యూరియా సంచులు కూడా ఎందుకు తేలేకపోయినారు మీరు బీజేపీ ఎంపీలు అని అడుగుతా ఉన్నానే. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇస్తాడు మోడీ, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ రాదు. అట్లనే దేశంలో కొత్త జిల్లాలందరికీ నవోదయ పాఠశాలలు ఇస్తారు, తెలంగాణకు మాత్రం రావు నవోదయ పాఠశాలలు. అధిక వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గతంలో ముంపుకు గురైన జిఆర్ కాలనీలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి పర్యటించి ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం వల్ల జిఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉధృతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో భారీ వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను, నష్టాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండి కాలనీ వాసులను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జిఆర్ కాలనీతో పాటు కామారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నింటిలో అధికారులు పర్యటిస్తూ అధిక వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో ఛార్జీలు పెంచడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఎక్కడమే పాపమా, సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన కవిత, మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్ల ధరలు భారీగా పెంచి నిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ ఛార్జీలను అమాంతం పెంచేశారని ధ్వజమెత్తారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని, గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు. కాగా గ్రేటర్ హైదరాబాద్లో స్టేజీల వారీగా 5 రూపాయల నుంచి 10 రూపాయల మేర టికెట్ ధరలు పెంచారు. ఆర్డినరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు ఈ పెంపు వర్తింపచేయనున్నారు. కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. తాజా పెంపుతో సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్ ధర 15 రూపాయలుగా ఉండనుంది. దసరా సెలవుల అనంతరం విద్యాసంస్థలు రేపటి నుంచి పునః ప్రారంభం అవుతూ ఉండడంతో నిజామాబాద్ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది.
నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులు నగరబాట పట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విద్యార్థులతో సందడి నెలకొంది. దసరా సెలవులు అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లేందుకు పల్లెల నుంచి పట్టణాలకు రాగా సందడి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ గేట్లను ఎత్తడంతో తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెండోరా మండలంలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ గేట్లను ఎత్తడంతో చేపలు పట్టడానికి వచ్చిన నిర్మల్ జిల్లా కాల్వ బీరెల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. తండ్రి ప్రాణాలతో బయటపడగా కొడుకు మృతదేహం కోసం గాలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి 9 గేట్లతో నీటిని వదులుతున్న ప్రజలు, పర్యాటకులపై అధికారులు, పోలీసుల నిఘా లోపం స్పష్టంగా కనపడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో పంటలు మునగడానికి కారణం ఉమ్మడ బ్రిడ్జి అని మాజీ డీఎస్పీ మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవిపేట మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వరద ముంపు బాధిత రైతుల సమావేశం మాజీ డీఎస్పీ అడ్వకేట్ మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. గత కొంతకాలంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి పూర్తిగా కూలిపోయాయి. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన మాజీ డీఎస్పీ మనోహర్ పంటలు నీట మునగడానికి కారణం ఉమ్మడ వంతెన అని, ఆ వంతెన పిల్లర్లు తక్కువ ఉండి మధ్యలో మట్టితో గోడలు నిర్మించి రోడ్డు వేయడం వల్ల ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహం ఉమ్మడ వద్ద ప్రవాహం తక్కువ ఉండడంతో వెనక్కి ఆగుతున్నాయని, అందువలనే బోధన్ నియోజకవర్గంలో పంట పొలాలు నీట మునిగి పూర్తిగా కూలిపోయాయని అన్నారు. 3 నదుల ప్రవాహాలు కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశించి వరద ఉధృతి పెరిగిందని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 42 గేట్లకు గాను 39 గేట్లు మాత్రమే ఎత్తడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి 1000 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని, అధికారులు ఆ 3 గేట్లు ఎందుకు తెరవడం లేదని సమాధానం చెప్పాలన్నారు. ఇంత స్థాయిలో నష్టం వాటిల్లడం బాధాకరమని, వెంటనే ముంపు పరివాహక ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 4 ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకుని ఉమ్మడి బ్రిడ్జి వద్ద ఉన్న వాస్తవాలను గ్రహించాలని, వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనేడల రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చి రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరద ముంపుకి పంటలు నష్టపోయిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్ఆర్ఎస్పీ, ఎస్సీ, సిఈ వాళ్ళకి వీళ్ళకందరూ కూడా మనం వినతి పత్రాలు ఇవ్వాలి. దీనిపైన ఒక ఎంక్వైరీ చేయండి. అవసరమైతే ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయండి. రిటైర్డ్ లేదా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. లేదా మాకు కాళేశ్వరంలో ఇచ్చినట్టుగా మాకు కూడా ఎకరాకు 30 లక్షల రూపాయలు మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి. ఎంతవరకు రూపాయలు అనేటువంటి రాబోయే రోజుల్లో మనం పెట్టుకోవాలి. దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ బోధన్ మండలంలో దాదాపుగా 16 నుంచి 25 వేల ఎకరాల పంట నష్టం జరిగింది. నేను మిగతా మండలం నాకు 20 ఎకరాలు రాలేదు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్లో మహిళలు గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఆదివారం మహిళా దోస్తులు గాజుల పండుగ ట్రెండ్గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్గా ఈ గాజుల పండుగను జరుపుకుంటున్న విషయం విదితమే. ఆదివారం మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండుగను కనుల పండుగగా నిర్వహించుకున్నారు. గల్లీ మహిళలందరూ స్థానిక ఆదివారం దేవీ సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి ముందుగా గోరింటాకును ఒకరికొకరు పెట్టుకున్నారు. అందరూ పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదాయబద్ధంగా ఒకరికొకరు వారి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ గాజులు వేసుకున్నారు. అనంతరం వంటలు చేసుకుని భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కబడ్డీ, ఖోఖో తదితర ఆటలను ఆడారు. అంత్యాక్షరి పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య గాజుల పండుగ నిర్వహించుకున్నారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గునుగు, టేకు పువ్వు, తంగేడు, బంతి రకరకాల పూలను సేకరించి మహిళలు, పిల్లలు బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. ముందుగా హనుమాన్ మందిరానికి వెళ్లి పూజలు చేశారు. అలాగే దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఆయా వీధుల గుండా బతుకమ్మ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. కోలాటాలు, బతుకమ్మ పాటలతో మారుమోగింది. అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఎడపల్లి జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్యదర్శి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డీసీఓ శ్రీహరి సూచన మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, కామన్ రకం ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన రైతులను కోరారు. రైతులు దళారులను ఆశ్రయించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించినట్లయితే నష్టపోతారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, జిరాక్స్ ప్రతులను తప్పకుండా సమర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేడు పిఎస్సి జాన్కంపేట్ సంఘం నుండి ఇక్కడ వరిధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము డీసీఓ గారి సూచనల మేరకు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రైతులకు చెప్పేది ఏంటిదంటే, ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో అలర్ట్ జారీ అయింది. శనివారం రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని క్యూములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. దీనికి తోడు కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పలు వికారాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యూములోనింబస్ మేఘాలు రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉండడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. దీంతో ఈ రోజు, రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు జీహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాయి. ఈ నెల 11, 12 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించనున్న బీడీ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ 2వ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోసం నవీపేట్ మండలం బినోలలో బీడీ కార్మికులతో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు అయిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు అక్టోబర్ 11న మధ్యాహ్నం 1 గంటలకు తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ, పాత కలెక్టరేట్ కార్యాలయం వరకు మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. రెండవ రోజు అక్టోబర్ 12న నిజామాబాద్ తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీతక్క, గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అతిథులు నల్ల సూర్యప్రకాష్, బీఎల్ఎఫ్ చైర్మన్ దండి వెంకట్, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ జయరాజ్, ప్రకృతి కవి రచయిత ఏపూరి సోమన్న, బహుజన యుద్ధ నౌక జూపక సుభద్ర కవి రచయిత, వక్తలు దండి వెంకట్, బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగరపు ఎల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సయ్యద్, రాష్ట్ర కోశాధికారి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఇవ్వాలని పోరాటం చేస్తే 3000 గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. ఇప్పటికీ ఆ గజిట్ నోటిఫికేషన్ జీవో రూపంలో మోడీ సంతకం చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల మీద అక్టోబర్ 11న జరిగేటువంటి బహిరంగ సభ, అక్టోబర్ 12 ఆదివారం నాడు తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల మహాసభ ఉంటుంది. దీనికి 14 జిల్లాల నుండి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర టేకదారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నందిపేట మండలం బాదుగుణ గ్రామంలో బీడీ కార్మికులతోటి గోడపత్రాలు, గోడ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ముబారక్ నగర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నవదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నగరంలోని ముబారక్ నగర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నవదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగించుకొని నిన్నటి రోజున నిమజ్జన శోభాయాత్ర పుర వీధుల గుండా డీజే పాటలతో మహిళలు మంగళహారతులతో అమ్మవారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న పెద్ద తేడా లేకుండా దుర్గామాత శోభాయాత్రలో డీజే పాటలకు దాండియా కోలాటం సంతోషంగా గడిపారు. గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు మాట్లాడుతూ, ముబారక్ నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి వద్ద దుర్గామాత అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ, నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అందరం కలిసికట్టుగా జరుపుకుంటామని తెలిపారు. ఈ అమ్మవారి కృపా కటాక్షాలు మా గ్రామ ప్రజలపైన ఇప్పటికీ ఉండాలని భగవంతుని కోరారు. ఈ శోభాయాత్రలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా యొక్క ముబారక్ గ్రామంలో అమ్మవారిని నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవడం జరుగుతుంది. 9 రోజులు ఏదైతే మన ముబారక్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని పూజించడం జరిగింది. తర్వాత ఈరోజు శోభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. కావున దీని ఉద్దేశం ఏంటంటే, అమ్మవారి నవరాత్రులు ఉద్దేశం ఏంటంటే దసరా నవరాత్రులు జరుపుకోవడం జరుగుతున్నది. దీని ఉద్దేశం ఏంటంటే చెడు నుంచి
మంచిని జయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. గాజుల్పేట్ శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిలుకల చిన్నమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం 2వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. నగరంలోని గాజుల్పేట్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిలుకల చిన్నమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఉదయం నుంచి గోపూజ, శాంతిపట్నం, విఘ్నేశ్వర పూజ, నిత్య పూజ, ప్రధాన దేవతా హవనం, నూతన దేవతామూర్తులకు మహాస్వప్నం, దాన దివసము, ఫల దివసము, శ్రేయ దివసము, నిత్య పూజ, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాల్లో ఈరోజు నిర్వహించారు. మున్నూరు కాపు అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఆలయ పునఃప్రతిష్టాపన చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ ఈ ఆలయానికి తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా నాయ బ్రహ్మణ సేవా సంఘం గాజుల్పేట్ వారు ఈ ఆలయానికి వారి సహాయంగా 21,000 రూపాయలు విరాళంగా అమ్మవారి ఆలయానికి తోడ్పడ్డారని, ఈ అమ్మవారి కృపా కటాక్షాలు మా కాలనీ వాసుల ప్రజలపై అందరిపై ఉండాలని కోరుతూ ఈరోజు ఈ యజ్ఞం కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారి సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిసాన్ మున్నూరు కాపు సంఘం గాజుల్పేట్ తరపు వాళ్ళు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో త్రయాన్నిక త్రిదివస దీక్షాపూర్వకంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, ఋత్విగ్వర్ణం, అమ్మవారి శోభాయాత్ర, మండప ప్రవేశ, యాగశాల, నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, బ్రహ్మాది మండప దేవత, ప్రతిష్టాంగ దేవత కలశస్థాపనలు, అదేవిధంగా నిన్న జలాధివాసము, ప్రతిష్టాంగ దేవత హోమములు, అమ్మవారి మూలమంత్ర హోమము జరిగింది. ఇవాళ 2వ రోజు ఉదయం మళ్ళీ గణపతి గౌరమ్మ పూజ, స్థాపిత దేవత పూజలు, అదేవిధంగా దేవి మూలమంత్ర హోమాలు. నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని నేడు స్థానిక వారి కార్యాలయంలో ఘనంగా అలై బలై సంబరాలను జరుపుకున్నట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ అంటేనే ఆనందాల, సంతోషాల కలయిక కానీ బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ప్రత్యేకమైన రోజు అని, జీవితాంతం మరపురాని రోజు అని ఈ పండుగలన్నీ కొనియాడారు. దసరాకు దూరపు నుండి చుట్టాలు, మిత్రులు అందరూ కూడా తమ సొంత ప్రాంతాలకు చేరుకొని అందరి సమక్షంలో పండుగ జరుపుకుంటారని, ఈరోజు మా రోటరీ సభ్యుల కలయికతో ఈ అలైబెలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని సభ్యులందరూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి గోవింద జవహర్, క్లబ్ సర్వీస్ డైరెక్టర్ సతీష్ షాహా, ఇంగు రాజేశ్వర్, హరిప్రసాద్, సుధీర్ గుప్తా, బెజ్గం అశోక్, కటకం శ్రీనివాస్, వీరేంద్ర ఫార్మర్, రమేష్, అంకిత్ అగర్వాల్, రాజ్ కుమార్ సుబేదర్, రామకృష్ణ, పార్సి రాజేశ్వర్, జ్ఞానప్రకాష్, రత్నాకర్ బాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా అలై బలై ప్రోగ్రాం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ద్వారా చేయబడుతున్నది. దసరా అందరికీ, మా మెంబర్స్కు, తర్వాత హిందూ వాసులకు శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ రావణ్ అని చెడ్డ వాళ్లకు రామ్ సత్యవాది మీద అది విజయం సాధించాడు. అయితే దానికోసం మనం ఇది జరుపుకుంటాం. హైదరాబాద్లోని ఐఎంఏ భవన్లో మానసిక ఆరోగ్య దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్లోని ఐఎంఏ భవన్లో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం థీమ్ సేవలకు ప్రాప్తి, విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం. గవర్నర్ మాట్లాడుతూ విపత్తులు, ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలో ధైర్యం, దయ మరియు సానుభూతి పెంపొందించడంలో ఐఎంఏ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి ద్వారకానాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, హానరరీ స్టేట్ సెక్రటరీ డాక్టర్ వి అశోక్, డాక్టర్ టి దయాల్ సింగ్, మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ చైర్మన్ డాక్టర్ వి జార్జ్ రెడ్డి, సలహాదారుడు డాక్టర్ ఎం ఉమాశంకర్, కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకుల పాల్గొన్నారు. నగరంలోని నామదేవాడలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి 100 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నామదేవాడలో గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొడ్డు సురేందర్ హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ సేవకులు క్రమశిక్షణతో ఉంటారని, దీంతో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రలో మనం భాగం కావడం అదృష్టమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సంఘము ఎందుకు విజయవంతమైంది అనడానికి ఉదాహరణ చెప్తున్నాను. సంఘంలో ఒక ప్రార్థన నమస్తే సదావత్సరే అంటే అందులో బాల్కొండ, ముక్కల్ మండల కేంద్రాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి ఆడి పాడి సందడి చేశారు.
బాల్కొండ ముప్కల్ మండల కేంద్రాల్లో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. దసరా మరునాడు మండల కేంద్రాల్లో బతుకమ్మలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ దసరా మరునాడు శుక్రవారం కావడంతో మహిళలు శనివారం బతుకమ్మలు నిర్వహించారు. ముప్కల్ మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో విప్లవ గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఉందని వివరించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆరాధించమని చెప్పుకొచ్చారు. ఎన్నికలు విప్లవ పార్టీలకు ఎత్తుగడ మాత్రమేనని, ప్రజా సమస్యలే ఎజెండాగా ఎన్నికల్లో పాల్గొందామని సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు వి ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐఎంఎల్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ వైఖరి అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ బూర్జువా ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా సమస్యల ఎత్తిపాడుతూ ఎన్నికలు ఒక ఎత్తుగడ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలు ఎన్నికల్లో బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులను పెట్టుకుని ఎన్నికల దిగజారుడు రాజకీయాలను అవలంబించారన్నారు. వారిని రివిజనిజం పార్టీలుగా ప్రకటించి వారిని కాదని ఎంఎల్ పార్టీగా వేరుగా ఏర్పడ్డామన్నారు. సీట్లు ఓట్లు గీటురాయిగా రివిజనిస్ట్ పనిచేస్తుందని అన్నారు. విప్లవ పార్టీలుగా మనం బూర్జువా పార్టీలను తిరస్కరించాలన్నారు. విప్లవ పార్టీలు పోటీలో ఉన్న చోట్ల ఐక్యంగా అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు డబ్బు సంచులు మద్యంతో ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నాయి. ప్రజలు ఈ బూర్జువా పార్టీలను చిత్తు చేసి ప్రజల కోసం పనిచేసే సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతాన్ని గెలిపించి నీతి నిజాయితీలను నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవరం, ఎం ముత్తన్న, ఆర్ రమేష్, ఎస్ సురేష్, వి సత్యవ్వ, కె రాజేశ్వర్, జి కిషన్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషన్, బి కిషోర్, ఎం నారాగౌడ్, ఈ రమేష్, సాయన్న, కిషోర్, అనీస్, సర్పంచ్లు, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్, ఎస్ దుర్గప్రసాద్, పీఓడబ్ల్యూ నాయకులు జి పద్మ, జి లక్ష్మి, ఎం సునీత, జి బాలరెడ్డి, భూమారెడ్డి, ఎర్రన్న, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ మార్గం అని కూడా ఒక దశలో అనుకున్నాం. ప్రజా సంఘాల నిర్మాణం అవసరం లేదు అని కూడా భావించాం. కానీ పోరాటాల అనుభవాలు, త్యాగాల అనుభవాలు మనకేం నేర్పించినాయి? ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత మనం అనేక గుణపాఠాలు తీసుకోవాల్సిన స్థితిని ఈ ఎన్నికల్ని కూడా ఎత్తుగడగా మనకి ఎలాంటి సంబంధం లేకుండా మన పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలిపించినా గానీ ఆనాడు మేము గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయి సభ్యులం. పార్టీ చెప్పింది ఏమని? ఎన్నికల్ని బహిష్కరించండి, మన వైఖరి ఇది అని చెప్పింది. మార్వాడి యువమంచ్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాంధీ చౌక్ నుంచి హరిచరణ్ స్కూల్ వరకు వాక్ చేసుకుంటూ వెళ్లారు. వాకింగ్ చేయడం వలన కలిగే లాభాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరికి వాకింగ్ చాలా అవసరమని, రోజు వాకింగ్ చేయడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. రోజు 1 గంట పాటు వాకింగ్ చేయాలని కోరారు. అలా చేయడం వలన శరీరంలో అవయవాలు ఎంతో బాగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ దాస్, ప్రముఖ పరోపకారి నిజామాబాద్, కన్వీనర్ ఆనంద్, మోహిత్ బూతాడా, సందీప్ సర్దా, అధ్యక్షుడు కృష్ణమాలు, కార్యదర్శి అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. वॉकिंग शरीर के लिए बहुत ज़रूरी है. कम से कम दिन में सवेरे के टाइम अपने को खुद के लिए 1 घंटा भर निकालना है. और आप सभी लोगों से निवेदन है कि रोज कुछ न कुछ अपने जीवन में दिनचर्या रखें. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,590 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,56,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాముల ధర 1,545 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గంగమ్మ ఒడికి చేరిన దేవి విగ్రహాలు, పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించిన భక్తులు. నేటితో ముగిసిన దసరా సెలవులు. రేపటి నుంచి విద్యాసంస్థల ప్రారంభం. తిరుగు ప్రయాణంతో బస్సులు, రైళ్లలో క్రిక్కిరిసిన విద్యార్థులు, ప్రయాణికులు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జన సందడి.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీనరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన సుదర్శన్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్న సీఎం హామీ ఏమైంది? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలో వరద బాధిత రైతులతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రాజకీయంగా సంచలనంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం. సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ భేటీ. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచడంతో నగర ప్రజలకు పెనుభారం. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు, కానీ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు చేయడం దారుణమని ఆగ్రహం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలి. కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణను కమ్మేసిన క్యూములోనింబస్ మేఘాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.